ఒక డాక్టర్ తను రేప్ చేయబడి హత్య చేయబడింది. అది అత్యంత అరుదైన నేరం కాదు అని చెప్పేసి ఎలా చెప్తున్నారు. ఇంకొకటి, కేరళలో 20 ఏళ్ళ అమ్మాయి తన ప్రియుడికి విషం, ఒక ఆయుర్వేద టానిక్ లో విషయం కల్పించింది. అది అత్యంత నేరం కింద పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయికేమో ఉరిశిక్ష ఖరారు చేశారు. ఇక్కడ ఈ సంజయ్ రాయ్కి వచ్చేసరికి జీవిత ఖైదు ఖరారు చేశారు. ఇక్కడ ఇచ్చింది 2 కోర్టులు, కేసులు 2. అక్కడ అబ్బాయి చనిపోయాడు, ఇక్కడ అమ్మాయి చనిపోయింది. కేసు విధానాలు వేరైనా మరణం జరిగింది. దానికి సంబంధించి చంపిన వాళ్ళకి వేయాల్సిన శిక్ష, ఈ సంజయ్ రాయ్కి వేయాల్సిన ఉరిశిక్ష ఏమో జీవిత ఖైదుగా మార్చబడింది. అక్కడ వచ్చేసరికి గ్రీష్మకి వేయాల్సిన జీవిత ఖైదేమో ఉరిశిక్షగా మార్చబడింది. 2 కేసులు 2 భిన్నాలుగా చూపించారనమాట.